ఉ అనే బీజాక్షరానికి అధిదేవత ఉగ్రాదేవి. ఉ అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము శ్లోక రూపంలో ఈ విధంగా చెబుతుంది. ఉకారం జలదం ప్రోక్తం వాసుదైవత్వమేవ చ జలవర్ధన బీజం చ కాలజ్ఞానకరం శుభం. ఉకార ధ్యానము సిద్ధశృంభర తంత్రాన్ని అనుసరించి శ్లోకము. ఉగ్రాదేవీ ఉకారాఖ్యా షడ్భుజా సింహగాసిత దక్షే శూల అంకుశవరాన్ వామే పాశగద అభయాన్. మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి శ్లోకము. అమరేశస్తథా విష్ణుః ఇందికా చ గజాంకుశః దక్షకర్ణస్య విజనా దక్షకర్ణస్య విజయా ఉకారో మన్మథాభిదః ఉకారో మన్మదాధిపః. మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి శ్లోకము. యామ్యకర్ణో అమరేశశ్చ మన్మథోऽథ గజాంకుశః విజయో విఘ్నహర్తా చ విష్ణుః ఉకారకః స్మృతః. ఉ అనే బీజాక్షరానికి మంత్రశాస్త్రము చెప్పే తాత్పర్యము. ఉ అను అక్షరము జల బీజము అని గ్రహించవలెను. ఉ అనే బీజాక్షరానికి అధిదేవత వాస్తు పురుషుడు. బలమును పెంచు గుణము కలిగినది ఈ ఉ అనే బీజాక్షరము. కాలము యొక్క శుభ అశుభాలను తెలియకోరుటకు ఉపాసింపదగి ఉన్నటువంటి బీజాక్షరము ఉ అనే బీజాక్షరము. ఉకార ధ్యానము సిద్ధ శృంభర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యముగా ఉకార దేవత ఉగ్ర అను పేరు కలిగినది ఉగ్రాదేవి. ఈ ఉగ్రాదేవికి సింహము వాహనము, తెల్లని శరీర ఛాయ కలిగి ఉంటుంది. అమ్మవారి యొక్క కుడి భాగంలో కింద నుంచి పైకి 1 అంకుశము, 2 శూలము, 3 వరద ముద్ర కలిగి ఉంటారు. ఎడమ వైపున 1 అభయముద్ర, 2 గద, 3 పాశము ధరించి షడ్బాహువై 6 చేతులతో దర్శనమిస్తారు. మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి ఉ అనే బీజాక్షరానికి తాత్పర్యము అమరేష, విష్ణు, ఇంధిక, గజాంకుశ, దక్షకర్ణ అనగా కుడి చెవి, విజయ, వినయ, మన్మధులను ఉ అనేటువంటి బీజాక్షరము ఉకారము తెలుపును. మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి ఉ అనే బీజాక్షరానికి తాత్పర్యము విఘ్నకర్త అనుదాన్ని తెలుపుతుంది. ఏకాక్షర నిఘంటువు ఉ అనగా రాజు నేత్రము, ఈశ్వర జటాజూటము, విష్ణువు, శివుడు, పిలుచుట, కోపము, అంగీకారము, అడుగుట అనే అర్థాలని చెబుతుంది.